మీ దగ్గర బైబిల్ ఉందా? చూపించండి, తెరిచి చూపించండి. హల్లెలూయా. ఏమో అనుకున్నాను నేను, సెల్ ఫోన్ చూపిస్తున్నారు ఎవరన్నా? తింపండి. థ్యాంక్ యూ. ఒక్కసారి గబగబా ఈ ప్యాసేజ్ చదివేద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండుటకు ఆయన వారితో ఈ ఉపమానమును చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చను. గాని అతడు దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో ఉండినను ఈ విధవరాలు నన్ను కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో ఉండినాను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఈమె మాటిమాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్తురని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లా, నేను అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించిందులో 10 ఆజ్ఞలు నువ్వు నెరవేర్చిన వాడు అవుతావు. ప్రేమ లేకుండా ఇవాళ పరిచర్యలు చేస్తే ప్రయోజనం లేదండి. దేవదూత భాషలతో నేను మాట్లాడినా, కొండలను పెకలించగలిగిన విశ్వాసం నాకున్నా, కాల్చబడటానికి నా శరీరం అప్పగించిన, నా ఆస్తి అంతా బేదలకు పంచిపెట్టినా, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థునను అని పౌలు అన్నాడు. కాబట్టి మన హృదయాల్లో క్రీస్తు ప్రేమ జనింపజేయాలంటే, క్రీస్తు ప్రేమను మనం గ్రహించుకోవాలంటే మనకి దేవుని వాక్య ధ్యానం ఎంతో అవసరం. నేను ఒక్క ప్రశ్న వేస్తున్నాను మిమ్మల్ని అందరినీ. నా ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబులు ఇచ్చాడు అన్నవారు ఎవరన్నా ఉంటే చేయి చూపించండి. అన్నిటికీనా? మళ్ళీ దింపుతున్నారు చూడండి. మా ప్రార్థనలకు కొన్ని జవాబులు రాలేదు అన్నవారు చేయి చూపిస్తారా? నిజమైన విశ్వాసులు కూడా ఉన్నారండి ఇక్కడ. దయచేసి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఎందుకంటే, నేనేమి మిమ్మల్ని మీకు ఈ రివార్డ్స్ ఇవ్వడానికి కాదు. పైనుండి ఆయన చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నాడు? ఎక్కడున్నాం మనం? దేవుని సన్నిధిలో ఉన్నాం. మీరు ఆ ప్రశ్న వేసుకున్నప్పుడు మీకు ఒక అవగాహన కలుగుతుంది. అంతవరకు నేను బాగానే ఉన్నానులే అనుకుంటాం. అన్నం తిన్నామా అని అడిగే వరకు అన్నం తిన్నామో లేదో తెలియదు. ఇవాళ కొంతమందికి అన్నం తిను అని అమ్మో నాన్నో అడిగినప్పుడే ఆ గుర్తొస్తుంది కదండి. నాకు రాలేదండి. మీరు అంతకంటే చాలా మంచి భక్తులేమో నాకు తెలియదు. నేను అడిగిన అన్ని ప్రార్థనలకు జవాబులు రాలేదండి. ఖచ్చితంగా చాలా ప్రార్థనలకు వచ్చాయి జవాబులు, అది వేరే సంగతి. నా జీవితంలో 51 సంవత్సరాల పరిచర్యలో ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఆర్థికమైన అవసరతలు కానీ, మినిస్ట్రీలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ, ఎన్నైనా సరే ఒకటే చేస్తాను నేను. ప్రభువా నీ చిత్తమైతే ఇది ఇవ్వని ఒక పుస్తకంలో రాసి పెట్టుకుంటాను నా డైరీలో. మర్చిపోతాను నేను. దేవుడిని అడిగేశాను, చెప్పేశాను. ఒక 2-3 నెలలు అయిన తర్వాత ఆ బుక్ తీసి చూస్తుంటే నేను పెన్ పెట్టుకొని టిక్కు పెట్టుకుంటే ఇది ఇచ్చేసాడే, ఇది ఇవ్వలేదంటబ్బా అని కొన్ని ఇవ్వని, కొన్ని ఇచ్చినవి ఉంటాయండి. ఇవ్వలేదంటబ్బా అన్నది ఇంకొక 6 నెలలు అయిన తర్వాత, ఇంకో సంవత్సరం అయిన తర్వాత చూస్తే అది కూడా వచ్చేసింది. కారణం మన దగ్గర లిస్ట్ ఉందేమో కానీ దేవుని దగ్గర మన అవసరతలన్నీ తీరుస్తాడని ఉందండి. 5 సంవత్సరాలైంది మాకు గర్భఫలం లేదండి, మా కోసం ప్రార్థన చేయండి అని అడిగితే, ప్రార్థన చేసినప్పుడు గర్భఫలం పొందిన తర్వాత వాళ్ళు ఎంత కృతజ్ఞతగా ఉంటారో తెలుసా? దేవుడు మా ప్రార్థనని, అయ్యగారు ప్రార్థన చేసిన దాన్ని బట్టి, నన్ను అడిగిన వాళ్ళకి ఒకటే మాట చెప్తాను, నేను ప్రార్థన చేస్తాను కానీ మీ ఇద్దరు రోజు ప్రార్థన చెయ్యండి. ఇలాగ మీరు దేవుని సన్నిధిలో కూర్చొని ఉండగానే
పరిశుద్ధాత్మని సన్నిధి మన మధ్య ఉంది గనుక, మనల్ని దేవుడు పరిశీలిస్తున్నాడు గనుక, హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడిగా ఆయన ఉన్నాడు గనుక, ఆయన సన్నిధిలో నిలబడి ఉండగానే మనకు స్వస్థత కలుగుతుంది. ఆదాము మమ్మల్ని ఆయన ఎందుకు సృష్టించుకున్నాడు? బొమ్మల్లా అక్కడ కూర్చోబెడతారు కనుకున్నారా? కాదు, మన ఆకారంలో మన స్వరూపంలో చేసుకుందామని వారి కొరకు సృష్టినంతా చేసి ఏదేరు తోటలు ఏర్పాటు చేసి వృక్షాలు, ఫలాలు, పక్షులు, ఎన్ని రకాలు సర్వము మానవులమైన మనకే చేశాడు. అన్నిటినీ చేసి వారితో చల్లపూట వేళ వచ్చి కూర్చుని సహవాసం చేసేవారు సందేహానికి చోటు ఇచ్చారు. ఈ పండు తినొద్దన్నాడా? అవును, మేము తినాం. ఉండు, నా భర్తను అడిగి వస్తా, ఆదాముని అడిగి వస్తా, ఉండు. ఆదామా ఎక్కడున్నావురా? ఇదేదో వచ్చి అడుగుతుంది నన్ను ఏదో ప్రశ్న అని చెప్పొచ్చు కదా. ఈమె సమాధానం చెప్పింది. ఏంటంటే మీరు 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 దేవుళ్ళలాగా అయిపోతారు అని చెప్పినప్పుడు, దేవుడు మాకు ఏది బిగపట్టలేదండి, దేవుడు అన్నీ ఇచ్చాడండి, ఇదెందుకు ఈ పక్కదారి మాకు అక్కర్లేదు. ఎవరు అలాగే ఉన్నారండి వాళ్ళు చాలామంది. దేవుడు అన్నీ ఇస్తాడని నమ్మకం లేనివాడే లోకంలో వాటి కోసం ఆశపడతాడు, కకృతి పడతాడు, పక్కదారులు పడతాడు, దొడ్డుదారులు పడతాడు, దొంగదారులు పడతాడు. ఈ రోజుల్లో మనుషులు చెప్పక్కర్లేదండి, పాపం వల్ల ఏ జీతం వస్తుందో, ఏ బాధ వస్తుందో వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. నీ శరీరంలో రోగానికి కారణం ఏంటో నీకు తెలుసు, నీకు మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటో నీకు బాగా తెలుసు. ముఖ్యంగా చర్చకు వచ్చేవాళ్ళు క్రైస్తవులైతే నీకు కావలసింది ప్రభు యొక్క కృప, నీకు కావలసింది ప్రభు యొక్క ప్రేమ, నీ కొరకు ఆయన చేసినటువంటి యాగం కదండి. ఇలాంటి సభల్లో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులు అని అనుకుంటే సరిపోద్దా? చప్పట్లు కొట్టారు కాబట్టి పరిశుద్ధులా? హల్లెలూయా అని అడిచారు కాబట్టి పరిశుద్ధులా? బైబిల్ పట్టుకొని వచ్చాం కాబట్టి పరిశుద్ధులమా? చాలా ఉన్నాయి మీ అంతరంగాల్లో. మీ అంతరంగాల్లో ఉన్న పోరాటాలు, బలహీనతలు, సమస్యలు, చిక్కులు ఎన్నున్నాయో ఒక సేవకుడికి తెలియదు, కానీ దేవునికి సమస్తము తెలుసు. నిన్ను ఎందుకు తీసుకొచ్చాడంటే ఇక్కడికి, నిన్ను ఖండించి పంపించడానికి కాదు, నిన్ను బాగు చేసి పంపించడానికి. ఆయన గాయం చేస్తాడు, కానీ కట్టేవాడు ఎవరో తెలుసా? ఆయనే గాయాన్ని. అది దావీదు బాగా తెలుసుకున్నాడు, తన జీవితంలో బాగా తెలుసుకున్నాడు. నేను మనుషుల చేతుల్లో పడటం కంటే దేవుడి చేతుల్లోనే పడటం మేలు. ఆయన నన్ను దండించినప్పటికీ ఆయన నన్ను కనికరిస్తాడు. ఆయన చేతుల్లో గాయం చేసినప్పటికీ ఆయన నా గాయాలు మాన్పుతాడు. మనుషుడికి లోకంలో కలిపే సంతోషం చూసి సంబరపడుతున్నాడే కానీ, తాత్కాలికమైనటువంటి రిలీఫ్ కోసం వెతుకుతున్నాడే కానీ, దేవుడు నీ అంతరంగంలో నుంచి నీకు సంతోషాన్ని ఇస్తాడు. హ్యాపీనెస్ అంటే హ్యాపీనెస్తో వచ్చేదండి. అందరూ మనల్ని పొగిడినప్పుడు, మనకి అన్నీ ఉన్నప్పుడు, ఏ బాధ లేనప్పుడు మనం సంతోషంగా ఉంటాం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హ్యాపీనింగ్స్ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను బట్టి. కానీ జాయ్ అనేది హృదయంలో నుంచి వచ్చేది. అది ఎట్లా ఉన్నా, ఎవరేమన్నా, ఎట్లేమో జరిగినా నీ హృదయంలో ఎవడో తీసివేయలేని సంతోషం ఉంటుంది. ఎస్, విశ్వాసులు చెప్తున్నారు సాక్ష్యం, మేము దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత గృహాలు కట్టుకున్నాం, దేవుని నమ్ముకున్న తర్వాత మా బిడ్డల వివాహాలు జరిగాయి, ప్రభువుని నమ్ముకొని విశ్వాసంతో ప్రార్థించిన తర్వాత మాకు గర్భఫలాలు డాక్టర్లు పుట్టరని చెప్పేశారు, ఇద్దరికీ లోపాలు ఉన్నాయని చెప్పారు. మేము విశ్వాసంతో దేవుని సందుకు వచ్చి క్రమంగా దేవుని మాటలు వింటుంటే ఇదిగో చక్కటి ఒక్క బిడ్డను అడిగితే 2 బిడ్డలు ఇచ్చారు మాకు. నిన్నే ఒకళ్ళు సాక్ష్యం చెప్పారండి. మెడ్రాస్లో నేను సేవ ప్రారంభించినప్పుడు మురికివాడల్లో సేవ చేశాను. కింద నుంచి డ్రైనేజ్ వాటర్ పోతూ ఉంటుంది, ఆ పైన ఉంటాయి, అక్కడే కూర్చొని అక్కడే సేవ చేసేవాడిని. ఈ రోజున వాళ్ళందరూ 40 years తర్వాత వాళ్ళ జీవితాలు చూస్తే వాళ్ళు ఎవ్వరు గుడిసెల్లో లేరు, సొంత ఇల్లులు కట్టుకున్నారు, మేడలు కట్టుకున్నారు, వాళ్ళ పిల్లలు చాలా ఎడ్యుకేటెడ్ అయ్యారు, డీసెంట్గా ఇతర దేశాల్లో ఉన్నారు కొంతమంది. ఎందుకు ఆశీర్వదించడండి? దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వదిస్తాడు. అది ఎన్నడరికి ఆశీర్వాదం, పాస్టర్ల ఆశీర్వాదం కాదు మనకు కావాల్సింది, మనుషుల ఆశీర్వాదం కాదు కావాల్సింది. కొంతమంది పాస్టర్లు చెప్తుంటారు, 10 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నామండి, తినడానికి కూడా లేదండి అంటే, నువ్వు నిజంగా చేయలేదేమో సేవ, నువ్వు భారంతో చేయలేదేమో. ఆదివారం ప్రసంగం చేసి సోమవారం నుంచి శనివారం వరకు విశ్రాంతి తీసుకుంటే అది సేవ ఎట్టవుద్దండి? నాకైతే 24/7. మా పిల్లలు అదే నేర్చుకున్నారు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఫుల్ టైం వర్కర్ అంటారు ఒక పాస్టర్ని. ఫుల్ టైం, యు ఆర్
దేర్ అనే ఎమర్జెన్సీ డాక్టర్. ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు చెప్పినా, ఎప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చినా ఎత్తి ప్రార్థన చేయాలి, వెళ్ళి ఆదరించాలి, వెళ్ళి సువార్తను ప్రకటించాలి. సమయమందు అసమయమందు సువార్తను ప్రకటించండి. ఒట్టి సభలు ఉంటేనే కాదు, ఇంతమంది వస్తేనే నేను ప్రసంగం చేస్తాననే మాట లేదు. నాకు ఇది ఇచ్చావు ప్రభా, ఈ పూటకి చాలు ప్రభా. నాడు ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, వాటిలో ఒకటి కూడా పస్తు ఉండదు. మనకి న్యూట్రిషియస్ ఫుడ్ లేదు కాబట్టి ఇవాళ అన్ని జబ్బులకు కారణం మళ్ళీ దేవుడిని అంటున్నాం. మన శరీరాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. దేవుడు మనల్ని పనులు చేయడం కోసం సృష్టించాడు. మీరు భూమిని సేద్యపరిచి పండించండి అన్నాడు. ఆటోమేటిక్ వచ్చేస్తాయి, తినేసి కూర్చోండి అని చెప్పలేదు దేవుడు. పని చేయనొల్లని వాడు భోజనము చేయకూడదు. దేవుడు మనల్ని పోషిస్తాడు, కానీ మన పని మనం చేయాలి, మనం విశ్వాసం ఉంచాలి. ఆకాశ పక్షులను చూడండి, మీరు వాటికంటే గొప్పవారు కదా. గడ్డి పువ్వులు చూడండి, అవి ఎలా అలంకరించబడుతున్నావు. ఏంటంటే దేవుడిని నీ అవసరాలకు వాడుకొని వదిలిపెట్టేయటం ఏంటంటే, దేవుడికి నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక యవనస్తుడిగా, ఒక ఆఫీసర్గా, నీవున్న పొజిషన్లో నీవు ఒక గొప్ప సాక్షిగా నిలబడవచ్చు. దేవా నన్ను వాడుకో అని అడగండి. ఏ రీతిగా నీ ద్వారా అనేకులను దీవిస్తాడన్నది నీవు చూడగలుగుతావు. ఈ రోజున దేవుని మీద విశ్వాసం ఉంచడం నేర్చుకుందాం. ప్రభు అడిగిని ఇస్తాడు అని విశ్వసిద్దాం. ఇవ్వలేదు అంటే దానికి కారణం నువ్వు ఆయన్ని కోరవలసింది కోరలేదేమో. మానసికమైన బలహీనతలకు, మానసికమైన దిగులుకు, చింతకు, డిప్రెషన్కి ముఖ్యమైన కారణం ఏంటంటే, మనుష్యుడు దేవుని మీద గురి పెట్టకుండా తానేదో గురి పెట్టుకొని అక్కడికి వెళ్ళాలి అని ఆశపడుతున్నాడే కానీ దేవుడు ఇక్కడేదో ఇస్తాడన్న సంగతి గుర్తించను మూలాన అక్కడికి వెళ్ళాలి వెళ్తూనే ఉన్నాడు, కానీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండడం, దేవుడు ఏది చెయ్యమంటే అది చేయటం చేసిన విశ్వాసి, సేవకుడు వర్ధిల్లుతాడండి. నా జీవితంలో నేను అదే నేర్చుకున్నానండి. ఇప్పటికి కూడా నా ప్రతి అవసరత కొరకు ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు అప్పు చేయలేదు, ఎవరిని అడగలేదు, ఎటువంటి ఫారిన్ సపోర్ట్ లేదు, ఏ నిధులు లేవు, ఏ సంస్థ లేదు. నెల టీవీ కంపెనీ పెట్టేవారు, టీవీ పరిచయం స్టార్ట్ చేసినప్పుడు అలాంటి ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు ఏది అవసరమో ఏనాటికి ఆనాడు అద్భుతమైన సాక్ష్యాలతో దేవుడు తన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. దేవుని చిత్తములో చేసిన సేవకు దేవుని సహాయమో తక్కువ కాదు. ఎస్తేరుతో అన్నాడు మొర్దెకై, ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయమో మరో దిక్కు నుంచి వస్తుంది. ఏంటంటే నీవు నీ ఇంటి వారే నష్టపోతారు. కానీ దేవుని నమ్మినవాడు అడగకుండానే దేవుని ప్రేమను బట్టి నీ ఇతరులకు నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒకటి ఇమ్మని చెప్పాడు ప్రభు. ఈ రోజున అటువంటి విశ్వాసంతో కూడిన జీవితాలు మనం కనుక్కుంటారండి, ఎప్పుడు ఇలా సంతోషంగా ఉంటారు. ఈ సంతోషం ప్రభు రాకడ వరకు కొనసాగాలి. సేవకులు మనతో ఎప్పుడూ ఉంటారు, కానీ ప్రభు మనతో ఎప్పుడూ ఉంటాడు. మీటింగులు మనకి ఎప్పుడూ ఉండకపోవచ్చు, కానీ మీటింగుల్లో ప్రభువుని మనం పట్టుకుంటే నేను నీ ఇంటికి రావలసి ఉన్నది అని ఆ రోజు జక్కయ్యతో చెప్పినట్టుగా ఈరోజు ప్రభు మీతో పాటు మీ గృహాలకు రావాలని ఆశిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న యవనస్తులు మిమ్మల్ని మీరు ప్రభువుకు సమర్పించుకోనండి. దయచేసి మర్చిపోవద్దు. దేవుని చిత్తాన్ని, ప్రణాళికని ఎరగండి. ప్రతిసారి ప్రభు నామంలో మనందరం కూడినప్పుడు మూటల ఆశీర్వాదాలతో ప్రభు కనిపెడుతున్నాడు. ఎవరికిద్దామా అని ఆశపడుతున్నాడని నేను అనుకుంటానండి. ఆయన ఎప్పుడు ఇచ్చేవాడే కానీ పుచ్చుకునేవాడు కాదు. దేవుని దగ్గరికి వెళ్ళి ఏంటంటే చేతులు చాపండి, నింపుతాడు ఆయన. చేతులు చాపండి, నింపుతాడు ఆయన. హృదయం తెరవండి, నిండుద్ది. నోరు తెరవండి, ప్రభు నీ ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు. దయచేసి లేచి నిలబడితే, మోకరించగలిగిన వారు ఉంటే మోకరించండి. నోరు తెరిచి ఒక్క మాట దేవునితో చెప్పండి, ప్రభువా నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. నా హృదయంలో ఈ దిగులుంది, ఈ బాధ ఉంది, చింత ఉంది, తీరని కోరిక ఉంది, ఈ అవసరత ఉంది, కొరత ఉంది, ఈ రోగం ఉంది, ఈ బలహీనత ఉంది, ఈ భయం ఉంది, ఈ దిగులుంది. నాయన నాకు విడుదల కావాలయ్యా.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. నోరు విప్పి నీతో చెప్పుకుంటున్న మాటలు వినయ్యా. నీ పరిశుద్ధ సన్నిధిలో నీ కార్యాలు జరిగించు నాయన. నీ అగ్నిని కురిపించు నాయన. మా హృదయాలలో ఉన్న చెత్తను దహించు నాయన. మా విశ్వాసము వెడలగొట్టుము తండ్రి. మా కొరతలు తీర్చే ప్రభువా, మా ప్రార్థనలు ఆలకించే యేసయ్యా, నమ్ముచున్నామయ్యా. అపనమ్మకం లేకుండా సహాయం చేయి తండ్రి. ఎవరెవరు నోరు విప్పి ఏది చెప్పారో ప్రతి ఒక్కదాన్ని వినగలిగిన ప్రభువి, ప్రతి ఒక్కరి అవసరత తీర్చగలిగిన దేవుడివి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించున్నామయ్యా. ఆ ప్రార్థన భూమి నుండి పరలోకానికి వెళుతుండగా నీ జవాబులు పరము నుండి భూమికి దిగి వచ్చుచున్నందుకై వందనములయ్యా. పరలోకపు దీవుడలు మా మీద కుమ్మరించుచున్నందుకై వందనములయ్యా. నీ ఆశీర్వాదాలు మాకు కావాలయ్యా. నీ ఆశీర్వాదాలు కోరుకునే వారిగా మమ్మల్ని చేయనాయన. మనుష్యుల సహాయం వ్యర్థమని రాజును నమ్ముకునట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని విశ్వసించడానికి సహాయం చేయ. తీరని రోగాల నుంచి స్వస్థపరచము నాయన. దురాత్మల చేత పీడించబడుతున్న వారుంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆర్ద్రోలుచున్నాము తండ్రి. ప్రతి విధమైన సాతాను శక్తులను, అంధకార శక్తులను నీ నామములు గద్దిస్తున్నామయ్యా. ఈ రాత్రి మా మధ్యకు రమ్ము నాయన. నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని ఒక్కొక్కరిని పంపించమని మాతో నువ్వు రా నాయన. మీటింగ్ ముగిసిన నీ సన్నిధి, నీ పరిశుద్ధాత్మని కార్యాలు ఈ రాత్రి మా హృదయాలలో, మా గృహాలలో మేము అనుభవించడం సహాయం చేయండి. నిశ్చితమైతే రాకడా విషయమైతే రేపటి సాయంకాలం మరల కూడి వచ్చినప్పుడు సాక్ష్యములతో వచ్చుటకు, అనేకులు నీ వైపు తిప్పుటకుగా, మా స్నేహితులను, బంధువులను, అవసరతల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్నవారిని ఈ స్థలానికి నడిపించి నీ కార్యాలు జరిగించినట్లు చూచుటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ నామమునే కొనియాడెదను, నీ సన్నిధిలో నే పాడెదను. నీవే నా జీవము, నీవే నా స్వాస్థ్యము. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే ఈ సెప్టెంబర్ నెల 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఉన్న మీ కొరకు, బెంగళూరు చుట్టుపక్కల నుండి ఉండే మీ అందరి కొరకు ఈ యొక్క గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిసారి ఎన్నో స్థలాల నుంచి, అటు కేజీఎఫ్, ఇటు బళ్ళారి, అనంతపూరు, ఎన్నో స్థలాల నుంచి ఒక హబ్గా ఉంది. కాబట్టి మేము టౌన్లో పెట్టిన చుట్టుపక్కల పల్లెల్లోంచి, చుట్టుపక్కల తెలుగు ఆ రాష్ట్రాల నుండి, కర్ణాటక నుండి భారీ ఎంతోమంది ఈ సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా మేలు పొందుతున్న మీరందరూ రావటం మాకు ఎంతో సంతోషకరం. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. రండి, ఈ 1 డే గెట్ టుగెదర్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఎక్కడంటారా? హడ్సన్ కమ్యూనిటీ సెంటర్ నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే ఇంకేదో ఇవ్వబడినటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. తప్పక వస్తారు కదా. నీ నామమునే మీ పక్షంలో మేము ప్రార్థించాలని ఆశిస్తే మీ పేరు, చిరునామా వివరాలతో పాటు మీ ప్రార్థనా అవసరాలు మాకు తెలియచేయండి. మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఈ కింద పట్టినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించవచ్చు.
వాటిని పరిశీలించి ప్రభు సన్నిధిలో మీకోసం విజ్ఞాపన చేస్తున్నాం. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.